అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మనం ఇది రంజాన్ గురించి చెప్పాలంటే 30 డేస్ మనం ఫాస్టింగ్ ఉంటాయండి. అండ్ రాత్రి మనం ప్రేయర్స్ చేస్తాము కంటిన్యూస్గా. ఇది 30 డేస్ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు మనకి చాలా మంచి డే. సో ఈద్ గురించి మన ఎవ్రీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ నా తరఫు నుంచి ఈద్ ముబారక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రంజాన్ పండుగ 30 డేస్ ఉంటుందండి. రంజాన్ పండుగ చేసుకుంటాం. ఆ 30 డేస్ ఫాస్టింగ్లో ఉంటాం మేము. ఫాస్టింగ్ టైమింగ్స్ ఏముంటాయంటే 12 to 13 hours మనం వితౌట్ ఏది తాగకుండా తినకుండా ఉండాలి. రంజాన్లో మేము ఫాస్టింగ్ చేసినప్పుడు మొత్తం బాడీ ప్యూరిఫై లాగా అనిపిస్తుంది. ఎలా అంటే నార్మల్ రోజుల్లో అయితే అన్ని అవుట్ సైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎలా ఉంది ఇప్పుడు అంటే జంక్ ఫుడ్స్ ఎలా అయిపోయిందంటే ఆరోగ్యానికి హానికరంగా అవుతుంది. సో ఇప్పుడు ఏమైందంటే రంజాన్ పండుగలో ఏమవుతుందంటే మేము ఫాస్టింగ్ టైంలో ఒక టైం పీరియడ్, ఒక షెడ్యూల్ ప్రాపర్ అయిపోతుంది. మనం పొద్దున ఎర్లీ మార్నింగ్ తింటే మళ్ళీ సాయంత్రమే తింటామండి. సాయంత్రం తింటామంటే దానికి వల్ల ఏమైతే లాభం ఏమైందంటే ఒక షెడ్యూల్ అవుతుంది, టైం టు టైం తింటాము. ఇంకోటి ఏదైనా డిసీజ్ కూడా ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి. ఏదో రీసెంట్లీ నేను న్యూస్లో విన్నాను, క్యాన్సర్కి కూడా ట్రీట్మెంట్ రంజాన్ వల్లనే, అంటే ఫాస్టింగ్ అని ఉంటే వల్లనే అవుతుందని విన్నాను. అన్నీ ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉండే. మాకైతే ఇప్పుడు ఇది తెలంగాణ హైదరాబాద్లో అయితే ఏం ప్రాబ్లం లేదండి. ఇక్కడ ఏరియా అయితే మా జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉన్నాడు, ఇంకా ఏరియా కార్పొరేటర్ బాబా ఫసీద్. సో వాళ్ళైతే ఇప్పుడు దాకా ఏది ఇబ్బంది అయితే లేదు, మాకు మంచిగానే నడుస్తుంది. ఇప్పుడు దాకా అయితే ప్రస్తుతం అయితే మంచిగానే ఉంది.